మామూలుగా మీరు మీ వెబ్సైట్ లో కూడా పెట్టున్నారు సార్. ఎలా అంటే వాటర్ ని 5 డిఫరెంట్ స్టేజెస్ కింద పెట్టారు. వాటర్ థెరపీ, సిప్పింగ్ వాటర్, అట్ ద సేమ్ టైమ్ వాటర్ ని కూర్చొని తాగాలి. ఒక్కసారి దాని గురించి చెప్తారా సార్? అసలు ఆ వాటర్ ని కూర్చొని తాగడం ఏంటి? డోంట్ డ్రింక్ బిఫోర్ బెడ్ అండ్ డోంట్ డ్రింక్ వైల్ ఈటింగ్ అని చెప్పి మీరు ఆ స్టేజెస్ అన్ని పెట్టారు కదా. ఒకసారి ఆ స్టేజెస్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ క్వశ్చన్ సార్. ఇలా కనుక మీరు క్వశ్చన్ వేస్తే ఐ వుడ్ వెరీ హ్యాపీ టు షేర్ మై నాలెడ్జ్. సార్, దిస్ ఇస్ ద క్వశ్చన్ సార్. సార్, సో ఐ గాట్ యువర్ క్వశ్చన్ సార్. సో యాజ్ పర్ యోగా అండ్ ఆయుర్వేద వి హ్యావ్ 5 రూల్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సార్. యా. సో ఎప్పుడైతే ఈ 5 రూల్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ మనం ప్రాక్టీస్ చేస్తామో, సో మనకి ఎటువంటి డిజార్డర్స్, హెల్త్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి. ద ఫస్ట్ రూల్ ఈస్ ఉషాపాన చికిత్స, వాటర్ థెరపీ. అది మనం పొద్దున లేవగానే జస్ట్ టు డీటాక్స్ అవర్ బాడీ, టు క్లీన్ అవర్ బాడీ, వీ హ్యావ్ టు డ్రింక్ వాటర్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అది కొద్ది మందికి 1 లీటర్ వాటర్ తాగడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ లాగా అనిపిస్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే, స్టార్ట్ విత్ 2 గ్లాసెస్. మెల్లిగా మీ కెపాసిటీ 2.5 గ్లాసెస్ కి పెంచండి, దెన్ 3 గ్లాసెస్, దెన్ 4 గ్లాసెస్. వెన్ యూ రీచ్ అప్ టు 1 లీటర్, ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐడియల్ ప్రాక్టీస్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ ఇలా చేసిన తర్వాత మీ బాడీ అంతా క్లీన్ అయిపోతుంది, 2 times ఫ్రీక్వెంట్ యూరినేషన్ అయిపోతుంది. ఎంటైర్ 100 trillion సెల్స్ ఆఫ్ యువర్ బాడీ, 100 trillion సెల్స్ ఉంటాయి సార్ మన బాడీలో. 100 trillion సెల్స్ లో ఉన్నటువంటి కెమికల్ డెబ్రిస్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది బాడీ నుంచి, త్రూ స్వెట్, పర్స్పిరేషన్, యూరినేషన్ అండ్ త్రూ ఎక్స్క్రిషన్. దాని తర్వాత మీకు 10 o'clock కానీ 11 o'clock కానీ 12 ఆల్ త్రూ ద డే మీకు ఎప్పుడు థర్స్టీ అయినా కూడా you should drink water. The second rule is, whenever you drink water all through the day except water therapy, you should drink water very slowly like a wine. ఒక గ్లాస్ వాటర్ మనం తీసుకున్నాం అనుకోండి సార్, ఒక సిప్ వాటర్ చేసేసిన తర్వాత రొటేట్ ఇన్ యువర్ మౌత్, లెఫ్ట్, రైట్, అప్, డౌన్, స్లోలీ స్వాలో ఇట్. వన్స్ అగైన్ 1 sip of water, slowly left, right, up, down, slowly swallow it. The scientific reason behind this is, మన స్టమక్ లో ఉండేటటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో సార్, ఇట్ ఈస్ వెరీ వెరీ యాసిడిక్ అనమాట. అది pH స్కేల్ లో తీసుకుంటే అది 0లో ఉంటుంది, విచ్ ఇస్ వెరీ యాసిడిక్. అంటే అది మన స్కిన్ మీద పడిందంటే స్కిన్ గాలిపోయింది, దట్ మచ్ యాసిడిక్. అది మరి మన పొట్టు లోపల ఎలా ఉంటుంది సర్వైవ్ అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఆర్ ప్రొటెక్టింగ్ ఇట్ అన్నమాట. సో అందుకే మనం ఏదైతే ఫుడ్ తింటామో ఇట్ గెట్స్ వెరీ ఇమల్సిఫికేషన్ అయిపోయి ప్రాపర్ గా డైజెషన్ కి లీడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు సిప్ బై సిప్ వాటర్ ఎందుకు తాగాలి అంటే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈస్ హైలీ యాసిడిక్. అండ్ మన బాడీయే చూడండి, ఆపోజిట్ వర్షన్ కూడా మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హెల్తీ పర్సన్ సలైవా ఈస్ pH స్కేల్ లో చూసుకుంటే 6.5 to 7 pH. సో ఇట్ ఈస్ ఆల్కలైన్, ఆల్మోస్ట్ లైక్ న్యూట్రలైజ్డ్ ఆల్కలైన్ ఉంటుంది అనమాట మన సలైవా. సో ఎప్పుడైతే మనం వాటర్ ఒక సిప్ చేసి రొటేట్ చేసి మనం తాగుతామో, అలాగా మనం 1000 sips తాగినా కూడా 1000 times అవర్ సాలివరీ గ్లాండ్స్ హస్ టు ప్రొడ్యూస్ సలైవా. అలా సలైవా మిక్స్డ్ వాటర్ తాగడం వల్ల ఈ సలైవా ఆల్కలైన్ అండ్ స్టమక్ లో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మిక్స్ అయ్యి ఆటోమేటిక్ గా న్యూట్రలైజేషన్ అవుతుంది అనమాట. సో వెన్ దట్ న్యూట్రలైజేషన్ హ్యాపెన్స్, మనకి బ్లోటింగ్ ప్రాబ్లం ఉండదు, బర్పింగ్ ప్రాబ్లం ఉండదు, యాసిడిటీ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ న్యాచురల్ గా క్యూర్ అయిపోతాయి, బికాస్ we are ingesting more alkalinity, more saliva to our system. Got it sir? Second point clear? Yeah, perfect andi, perfect. Yeah. Third point entante sir, whenever we drink water, even the traditions also is the same. Muslims దీన్ని చాలా బాగా పాటిస్తారు. Whatever ingestion we through, whether it's solid form, liquid form, semi liquid form, whatever it may be, మనం ఏదైనా తింటున్నా తాగుతున్నా కూడా our system has to be relaxed, especially our whole digestive system. Digestive system ఎప్పుడైతే రిలాక్స్డ్ అవుతుంది అంటే, కరెక్ట్ గా మనం కూర్చున్నప్పుడు నేల మీద ప్రాపర్ గా లోవర్ బాడీని టచ్ చేసి కూర్చున్నప్పుడు, మనం కాళ్ళు ఫోల్డ్ చేసుకొని, సో అది పాసిబిలిటీ లేకుండా అట్లీస్ట్ మనం చైర్ మీద కూర్చున్నా కూడా 70% మన బాడీ రిలాక్స్ మోడ్ లో ఉన్నట్టే సార్. సో మన బాడీ ఎప్పుడైతే రిలాక్స్డ్ మోడ్ లో ఉండి మనం వాటర్ తీసుకుంటామో, అది ప్రాపర్ గా బాడీ అసిమిలేట్ చేసుకుంటుంది అనమాట. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్, మనం నించొని వాటర్ తాగడం వల్ల ఫాస్ట్ యూరినేషన్ కి డీల్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడన్నా టెస్ట్ చేసి కూడా చూడండి, ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు తాగి
నించొని తాగండి, ఒక 1.5-2 hours యూరినేషన్ వస్తుంది. అదే కనుక మెల్లిగా సిప్ బై సిప్ ఒక 2 గ్లాస్ వాటర్ కూర్చొని హాయిగా తాగితే 2.5-3 hours తర్వాత యూరినేషన్ వస్తుంది అన్నమాట. సో ఈ 1/2 hour ఎందుకు డిలే అవుతుందంటే, విచ్ ఇస్ గుడ్ ఫర్ అవర్ బాడీ. మన బాడీ స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి మొత్తం వాటర్ మొత్తం బాడీ లోపల చేరేసి ఇట్ విల్ డూ ఆల్ మెటబాలిక్ ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ అండ్ ఆల్ వేస్ట్ ని మొత్తం తీసుకొచ్చేసి బ్లాడర్ ద్వారా బయటకు తోసేస్తుంది. అదర్వైజ్ ద వాటర్ విల్ సీప్ ఇన్ డైరెక్ట్లీ టు ద సిస్టమ్ వెరీ ఫాస్ట్ అండ్ ఇట్స్ గోస్ టు ద బ్లాడర్ విత్ ఫోర్స్. అది మంచిది కాదనమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ రూల్. ఐఎమ్ క్లియర్ సార్? యా ఫెంటాస్టిక్ సార్, గాట్ ఇట్. అండ్ ఫోర్త్ రూల్ ఏంటంటే సార్, మనం ఎప్పుడు అన్నం తింటున్నా కూడా వాటర్ తాగకూడదు. మనం ఎప్పుడైతే అన్నం తిందామన్న ఆలోచన మనకు వచ్చేస్తుందో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన బాడీ లోపల ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంటెస్టైన్స్ లో ప్రొడ్యూస్ అయిపోతుంది. ఆల్ ద జ్యూసెస్, మౌత్ జ్యూసెస్ విల్ కమ్ అవుట్ అనమాట. ఆల్ ద ఎంజైమ్స్, ఎవ్రీథింగ్, దిస్ మెకానిజం విల్ హ్యాపన్. దిస్ ఆర్ సెమీ లిక్విడ్ అనమాట. స్లైట్లీ సెమీ లిక్విడ్ వర్షన్ లో ఉంటాయి అనమాట బాడీలో. సో ఎప్పుడైతే మనం అన్నం బాగా మంచిగా నమిలి తింటామో, we have to chew our food 30 to 40 times. ఒక మౌత్ తీసుకున్నప్పుడు 30 to 40 times chew చేసినప్పుడు మనం తీసుకునే ఫుడ్, అన్నం అయినా చపాతి అయినా ఇంకోటైనా ఏదైనా కూడా, ఇట్ బికమ్స్ వాటర్ ఇన్ అవర్ మౌత్ అండ్ స్లోలీ ఇట్ గోస్ ఇన్ టు ద స్టమక్ అండ్ ఇట్ మిక్సెస్ వెల్ అండ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఎవరైతే వాటర్ ఈ అన్నం తినేటప్పుడు తీసుకుంటారో, దిస్ బైల్ జ్యూస్ మన ఇంటెస్టైన్స్ లో ప్రొడ్యూస్ అయ్యే బైల్ జ్యూస్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ బికమ్స్ డైల్యూటెడ్. ఈ డైల్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఒక 2.5-3 hours లో అవ్వాల్సిన డైజెషన్ ఇట్ గోస్ టు 5-6 hours. And once again, when there is more dilution of hydrochloric acid, all this, అది హార్డ్ అవుతుంది అనమాట. ఇట్ బికమ్స్ హార్డ్ ఫర్ ది హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు క్యాచ్ ఆల్ ద ఫుడ్ మాలిక్యూల్స్ అండ్ టు డైజెస్ట్ ఇట్. సో ఇట్ లీడ్స్ టు డిస్టర్బెన్స్ ఆఫ్ డైజెషన్. అదే కనుక మనం పూర్తిగా అన్నం తినేసిన తర్వాత ఒక 45 minutes, 1 hour తర్వాత యూ కెన్ డ్రింక్ 1 hour 1 glass or 2 glass, డజంట్ మ్యాటర్. సో మనం ఎప్పుడు అన్నం తిన్నా కూడా డు నాట్ డ్రింక్ వాటర్ విత్ ఫుడ్. అండ్ ఈ 5 rules ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఎవరైతే కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తారో ఒక 1 month, వాళ్ళ బాడీ అనేది హైడ్రేషన్ మూడ్ లోకి వచ్చినప్పుడు మనం వాటర్ తాగాలన్న ఫీల్ కూడా రాదు. యూ డోంట్ బిలీవ్ సార్, లాస్ట్ ఒక 10 years నుంచి నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఎంత స్పైసీ ఫుడ్ తిన్నా కూడా నేను వాటర్ తాగింది ఎప్పుడు లేదు. నాకు అలవాటు అయిపోయింది. ఓ ఫెంటాస్టిక్ సార్. Got it, sir? Am I clear, sir? Yeah. Perfect. Sir, and fifth rule, sir, this is a very, very important rule for especially parents. మనం ఏం చేస్తామంటే, ఇండియన్స్ విల్ హ్యావ్ లగ్జరీ ఫుడ్ డ్యూరింగ్ డిన్నర్. Got it, sir? మనం ఏంటంటే పొద్దున ఆఫీస్కి వెళ్ళే హడావిడి ఉంటుంది, స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళే హడావిడి ఉంటుంది, ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫాస్ట్ కి వెళ్ళిపోతారు. అండ్ ఈవినింగ్ 6-7 వచ్చేసిన తర్వాత ఆరాంగా కూర్చొని ఫుడ్ మొత్తం తిన్న తర్వాత పొద్దున ఎక్కువగా తాగండి నీళ్లు, వాటర్ థెరపీ చేయండి అన్న వాళ్ళు 1 liter తాగరు. బట్ నైట్ మనకు తెలియకుండా లగ్జరీ ఫుడ్ అంటే ఏంటి సార్, ఇక స్పైసీగా తినడం, ఇష్టమైన ఫుడ్ తినడం, ఎక్కువ తిన్నప్పుడు బాడీలో హీట్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయినప్పుడు వితౌట్ నోయింగ్ టు అస్ వి డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. పొద్దున తాగాల్సిన వాటర్ అందరు తెలియకుండా 700 ml, 800 ml, 1000 ml వాటర్ కూడా తాగేసి ఇన్ నో మీన్ ఆఫ్ టైమ్ దే విల్ గో టు స్లీప్. సో అప్పుడు ఏమవుతుందంటే 4 hours, 5 hours లో ఏమవుతుందంటే ఎవాపరేట్ అవ్వాల్సిన వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత ద ఎక్సెస్ వాటర్ కమ్స్ టు ద బ్లాడర్. ఈ బ్లాడర్ కి వచ్చేసిన తర్వాత ఏంటంటే, బ్లాడర్ లో ఎప్పుడైతే 400 to 500 ml వాటర్ వస్తుందో అప్పుడే మనకి సెన్సేషన్ వస్తుంది. బట్ ఇక్కడ మనం చాలా మంది చేసే తప్ప ఏంటంటే, యూరినేషన్ సెన్సేషన్ అరౌండ్ 1:30, 2 AM, 3 AM వచ్చినా కూడా ఆ తర్వాత పోదాం, 1/2 hour తర్వాత పోదాం, 1 hour తర్వాత పోదాం, నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అలాగే హోల్డ్ చేసుకుని పడుకుంటూ ఉంటారు సార్. సో ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్ అనమాట. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓవర్ 2 years, 3 years, 5 years, 10 years, వాట్ ఎవర్ ఇట్ మే బి, బ్లాడర్ కి ఒక కెపాసిటీ ఉంటుంది. దాన్ని వాటర్ ఇంకా ఎక్కువ ఫిల్ అయిన తర్వాత ఇంకా బల్జ్ అవుతుంది. అప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. అది మనకు అంత తెలియదు లోపల, అదంతా డిస్టర్బెన్స్ అవుతుందని. ఈ ప్రాక్టీస్ రెగ్యులర్ గా చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్ ఇట్ లీడ్స్ టు ప్రోస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఆల్సో. చాలా మందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవి కూడా చాలా మటుకు యూరినేషన్ ని హోల్డ్ చేయడం వల్ల. సో ఇట్ ఈస్ వెరీ, very important. During nights, you should drink. Okay, if you drink more water, not a problem. But at least make sure that 1.5 hour లేచి ఉండేసి
you empty your bladder and go to sleep. And you should keep some water beside your bed. అంటే కాపర్ వాటర్ పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు థర్స్టీ ఫీలింగ్ వస్తే అరౌండ్ 1 AM అప్పుడు మీరు థర్స్టీ ఫీలింగ్ ఉన్నప్పుడు వాటర్ తాగండి, కానీ ఎక్సెస్ వాటర్ బాడీకి ఇచ్చేసి మీరు పడుకోవడం మంచిది కాదు. అలా చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రోస్టేట్ రిలేటెడ్ క్యాన్సర్స్ అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, కొద్దిమంది కాళ్ళు ఉబ్బడాలు, మొహం ఉబ్బడాలు ఇవన్నీ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనం వాకింగ్ చేయము, ఏం చేయం కాబట్టి, బాడీ మోషన్ లో ఉండదు కాబట్టి, అంటే ఎటువంటి మొబిలిటీ ఉండదు కాబట్టి, ది ఎక్సెస్ వాటర్ లీడ్స్ టు అదర్ రిలేటెడ్ ఇష్యూస్. సో అందుకే కొద్దిమంది అంటారనమాట, ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ అవుతాయి, ఆ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎక్కువ వాటర్ తీసుకోవడం అన్ని ప్రాబ్లమ్స్ అయ్యేది నైట్, నాట్ మార్నింగ్. ఎందుకు కాదంటే, మార్నింగ్ మీరు ఎంత 1.5 లీటర్స్ అప్ టు వాటర్ తీసుకున్నా కూడా మీకు 30 to 40 minutes లో ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడం వల్ల బాడీ క్లీన్ అవుతుందే కానీ మీరు అక్కడ యూరిన్ హోల్డ్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. దోస్ ఆర్ ఆల్ ఆర్ మిస్కన్సెప్షన్స్. ఓకే, am I clear, sir? పర్ఫెక్ట్లీ సార్, పర్ఫెక్ట్ అంతే, నో డౌట్. ఈ 5 రూల్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో సార్, వాళ్ళ బాడీ హైడ్రేషన్ మోడ్ కి కన్వర్ట్ అవుతుంది అనమాట. మీరు చూసే వాళ్ళందరూ, వీడియో చూసే పార్టిసిపెంట్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మంచి ఎక్కడైనా దొరికినప్పుడు షేర్ చేయడం. మీరు నేర్చుకుంటే మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. దయచేసి ఇంత మంచి ఇన్పుట్స్, నాకు తెలిసి వాటర్ ఇంత బాగా యూజ్ అవుతుందని నేను ఈ రోజు నేర్చుకున్నాను. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్, ఈ వీడియో చూసిన తర్వాత వేరే గ్రూప్ లోకి వెళ్ళి ఏదేదో షేర్ కొడుతుంటారు కదా, ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇంత ఇన్ఫర్మేషన్ ని ఇలా డైల్యూట్ చేయకూడదు. దట్స్ వాట్ ఐ బిలీవ్.